నేచురల్ స్టార్ నాని నిర్మాతగా రామ్ జగదీష్ డైరెక్షన్‌లో వచ్చిన 'కోర్ట్' మూవీ సంచలనాలను క్రియేట్ చేసింది. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఇప్పటికే 56 కోట్లు గ్రాస్ కలెక్షన్ రాబట్టి భారీ లాభాలతో దూసుకుపోతుంది. కొత్త సినిమాలు వచ్చినా 'కోర్ట్' మూవీకి కలెక్షన్ తగ్గలేదు. అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. యూఎస్‌లో కూడా $1 మిలియన్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు పెద్ద సినిమాలు మాత్రమే ఈ రికార్డును క్రియేట్ చేయగా, అతి తక్కువ బడ్జెట్‌తో తీసిన 'కోర్ట్' సినిమా ఈ లిస్టులో చేరింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీసే పనిలో మేకర్స్ పడ్డారు. ఇప్పటికీ 'కోర్ట్'కి సీక్వెల్ వస్తే పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని నాని చెప్పాడు. కాబట్టి దర్శకుడు ఈ మూవీకి సీక్వెల్ చేయడానికి రెడీ ఉన్నాడు. ఇక సీక్వెల్‌లో శివాజీ, మంగపతి పాత్ర మరింత వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తుంది. 'కోర్ట్ 2' పనులు స్టార్ట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో శివాజీ, ప్రియదర్శి నటనకు మంచి మార్కులు పడ్డాయి. మైనర్ అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఫోక్సో చట్టం ఎలా ఉంటుంది? అనేవి అవగాహన కల్పించారు. మరీ ముఖ్యంగా మంగపతి పాత్రలో శివాజీ చూపించినట్టు నటన ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాత్ర చుట్టూ ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఈ పాత్ర కరెక్టేనని కాదా అనే వాటిపై డిబేట్లు కూడా జరుగుతున్నాయంటే ఈ సినిమా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్‌గానే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా యూనిట్‌ను అభినందించారు. ఈ మూవీ లాంగ్ రన్‌లో మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందన, హౌస్‌ఫుల్ కలెక్షన్‌తో ఎనానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా 'కోర్ట్' చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నటీనటులు దర్శకుడిని ఇంటికి పిలిచి సత్కరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, 'కోర్ట్' అందరూ గర్వపడే సినిమా. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ప్రతి పాత్ర సహజంగా ఉంది. దీన్ని కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్‌గా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్ట్ డ్రామాగా భావిస్తున్నాను అని అన్నారు. ఇక 'కోర్ట్' సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే యూఎస్‌లో 1 మిలియన్ క్రాస్ చేసి సత్తా చాటింది. మెగాస్టార్ చిరంజీవి అభినందించడంపై 'కోర్ట్' యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసింది. చిరంజీవి గారు అభినందించడం తమ జీవితంలో మర్చిపోలే అనుభూతిని, సంతోషాన్ని వ్యక్తం చేసింది. 'కోర్ట్' టీమ్ మరి 'కోర్ట్ 2' ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.